నేను ఆర్ శ్రీనాథ్ గౌడ్, మీపై రిపోర్టర్. ప్రస్తుతం మనం బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆఫీస్లో ఉన్నాము. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని స్థితిగతులు ఏంటో మనం ఆర్ కృష్ణయ్య సార్ గారి నోటి వెంట విందాం. నమస్తే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా వారి అభివృద్ధికి విఘాతం కలిగించే విధంగా, వారి అభివృద్ధిని అరికట్టే విధంగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి. ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితి నుంచి విముక్తి చెందితే తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు డెవలప్ కాదు. ఆ అగ్రకులాల వాళ్ళు కోట్లలో ఉన్నోళ్ళు 100 కోట్లకు 1000 కోట్లకు వెళ్ళిపోయారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరు కూడా ఆ దిశలో అభివృద్ధి చెందలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకునే అగ్రకులాలు మొత్తం వ్యవస్థనంతా కూడా అధికారము వ్యవస్థను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు, రియల్ ఎస్టేటు, భూముల కబ్జాలు, ఈ విధంగా మొత్తం డబ్బు వచ్చే సిస్టమ్స్ ఏవైతున్నాయో ఆ సిస్టమ్స్ మొత్తం కూడా వాళ్ళే స్వాధీనం చేసుకొని లక్షల కోట్ల కాడికి వెళ్ళిపోతున్నారు. సార్, మీరు గతంలో కొత్త పార్టీ పెడతా అని అన్నారు, దాని గురించి మళ్ళీ ప్రస్తావన రాలేదు. ఇందుకోసం ఇప్పుడు దాని డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఎలక్షన్ ఖర్చు పెరిగిపోతుంది. ఒకప్పుడు 20 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద ఎన్నికల ఖర్చు 1 కోటి లోపల జరిగేది. 50 లక్షలు ఉంటే ఎమ్మెల్యే చేసేది. 90s లోపల 10-20 లక్షల ఎన్నికలు జరిగేది. తర్వాత 2000కి వచ్చేకల్లా 56 లక్షలకు వచ్చింది. ఇప్పుడు 20 కోట్ల నుంచి 30 కోట్లు ఉంటే తప్ప ఎమ్మెల్యే పోటీ చేయలేదు. 50 నుంచి 100 కోట్లు ఉంటే తప్ప ఎంపీ పోటీ చేయలేదు. మీరైతే ఈ పరిస్థితుల్లో బీసీ వాదము రాష్ట్రంలో బలంగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రం లోపల 33 ముఖ్యమంత్రులు అయ్యారు. 17 సార్లు రెడ్డి అయ్యి, 7 సార్లు కమలయ్యి, 3 సార్లు పెనమలయ్యారు. అదేవిధంగా 2 సార్లు బ్రాహ్మణులు అయ్యారు, 2 సార్లు వైశ్యులయ్యారు. కానీ అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీల్లో 52% ఉన్నటువంటి బీసీలకు ఒక్కసారి ఉన్న ముఖ్యమంత్రి రాలేదు. ఇందులోపల చాలా కులాలు అత్యధిక జనాభా ఉన్నాయి. యాదవులు, కుర్మలు, ముదిరాజులు, గౌళ్ళు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, మన్నూరు కాపులు, ఇట్లాంటి అదేవిధంగా కుమ్మరి, కమ్మరి, వడ్రంగి అనేక మంది ఈ కులాల లోపల అత్యంత సమర్థులు, నిజాయితీపరులు, సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి నాయకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ పార్టీలన్నీ అగ్రకులాల చేతుల్లో పెట్టుకొని బీసీలను, ఎస్సీలను ఓటర్లుగా వాడుకుంటూ వీళ్ళ ఓట్లతోటి అధికారంలోకి వచ్చి ఈ కులాల యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నేను వేసిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పారు సార్. మీరు ఇంతకుముందు కొత్త పార్టీ పెడతా అన్నారు కదా, దాని గురించి మేము క్వశ్చన్ ఇస్తాం. కొత్త పార్టీ ఎందుకు పెట్టడం లేదంటే డబ్బు గురించి ఆలోచించే నేను ఎంత ముందు అవుతున్నా. ప్రజల్లో ఇది బలంగా ఉన్నది వాదం, బీసీ వాదం బలంగా ఉంది. పార్టీ పెట్టాలి. ప్రతి గ్రామంలో చీలిపోతాయి. ఇట్లా ప్రతి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిపి 90% ఉన్నారు. అగ్రకులాలే 2-3 ఇళ్ళు ఉంటాయి ప్రతి గ్రామం. ఓట్లన్నీ మనం పెట్టుకొని మనము ఓట్లు వేసుకొని మనం అధికారం తీసుకోవాలి తప్ప గురుకుల పాఠశాలలు పెడతావా, ఫీజు రియంబర్స్మెంట్ పెడతావా, హాస్టల్లో పెడతావా, ఉద్యోగాలు ఇస్తావని వాళ్ళని పిచ్చమడగడం ఏంటిదని మన వాళ్ళు అడుగుతారు. అందుకే అధికారం వస్తే ఈరోజు ప్రతి బీసీ కోటీశ్వరుడు అయ్యేవారు, ప్రతి దళితుడు, ప్రతి ఎస్టీ కోట్ల శ్రీమంతులు అయ్యేవారు. అంత సంపన్నమైన రాష్ట్రము, అంత ధనికమైన దేశం ఇది. ఈ దేశంలో డెవలప్ ఎవరైతున్నారో అంబానీ, అదానీ, టాటా, బిర్లా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును తీసి పేదలకు పంచితే ప్రతి ఒక్కరి దగ్గర 50 లక్షలు వస్తాయి. ఇప్పుడు మీరు పార్టీ పెట్టుకోవడానికి కారణంలో దీని గురించి అని చెప్తున్నారా? పార్టీ పెట్టారు, పార్టీ పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఇది పార్టీ పెట్టకపోవడం అనేది పృష్ఠ కాలేదండి. దాని మీద మొన్న కూడా చర్చ జరిగింది. అన్ని కుల సంఘాలు మీరు కొత్త పార్టీ పెడతారు దాని మీద చర్చ జరిగింది, మీటింగ్ జరిగింది. పార్టీ పెట్టమని అందరూ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాని మీద భిన్న కోణాల్లో ఇంకా కొంత కాన్సెన్సస్, ఏకాభిప్రాయం రావాలి, అందరినీ కలుపుకొని ఆ అభిప్రాయం ఒకరు భాగస్వామ్యం చేయాలని, అందరినీ ఉమ్మడి భాగస్వామ్యం చేయాలి, ఒకరు పెట్టినట్టు ఉండొద్దని చెప్పి వివిధ దశలలో వివిధ శ్రేణులతో చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు, అది ప్రాసెసింగ్లో నడుస్తుంది అంటారు? ఎస్, నడుస్తుంది, చర్చ జరుగుతుంది. ఆ చర్చ
పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు ఇప్పుడే బయట పెట్టాలని తెలుసుకోలేదు. ఖచ్చితంగా బీసీలు ఈ పార్టీల వల్ల న్యాయం జరగదు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మనమే పెట్టుకొని మన ఓటు మనం వేసుకోవాలి అనేది బీసీల వాదం. ఈరోజు మన ఓటు అగ్రకులాలకు చేసి వాళ్ళని ముఖ్యమంత్రులు చేసి, ప్రధానమంత్రులను చేసి, మంత్రులను, ఎమ్మెల్యేలు చేసి వాళ్ళ దగ్గర ఇచ్చామనుకుంటున్నాం. ఎవరైతే అధికారం ఎవరు చేస్తున్నారో ఆ కులాలు డెవలప్ అవుతున్నాయి. అధికారం ఎవరు చేస్తున్నారో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. అధికారం ఎవరు చేస్తున్నారో వాళ్ళ కాంట్రాక్ట్లు వస్తున్నాయి, వ్యాపారాలు వస్తున్నాయి, లోన్లు వస్తున్నాయి, బిల్డింగ్లు కడుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు, విమానాల్లో తిరుగుతున్నారు. అధికారం లేని వాళ్ళందరూ కూడా బిచ్చపడి బతుకుతున్నారు. అంటే మీరు అనేది ఏంటంటే అధికారము ఏ కులం వాళ్ళు ఉంటే ఆ కులం వాళ్ళే డెవలప్ అవుతున్నారు. సో బీసీ వాళ్ళు మన లేరు కాబట్టి మన బీసీ వాళ్ళు డెవలప్ అవుతున్నారని మీ అభిప్రాయం, అంతేనా? అంతే. ఎంత ఉదాహరణ చెప్తా, బీసీలకు ఈరోజు 5,000 కోట్లు ఇస్తే బీసీ కార్పొరేషన్ ద్వారా 7 ఏళ్ళలో రుణాలు ఇస్తారు. మేము రుణాలు ఇస్తామని దరఖాస్తులు అడిగితే 5,77,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్ళకు 5,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు వస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కదా. అట్లా కాకుండా నీవు కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద వాళ్ళకు ఏది మాలవ్య, మాల్యా, ఎస్కే జైన్, ఇంకా నీరవ్ మోడీ మొన్న ఒకటి జైన్ అనేటువంటి 23,000 కోట్లు, నీరవ్ మోడీకి 13,000 కోట్లు, విజయ్ మాల్యాకు 11,000 కోట్లు, ఎస్కే జైన్కు 9,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళతోటి ఒక్క మాఫీ చేయకుండా వాళ్ళు ఎవరండి ఈ మాఫీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి? ఇక్కడ మాఫీ చేయడం వల్ల అది ఎవరు మా డబ్బు? వీళ్ళు దందాలు చేస్తున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పార్టీ చందాలు తీసుకొని మాఫీ చేస్తే ప్రజల డబ్బు మునుగుతుంది. అదే డబ్బు వాళ్ళతో వసూలు చేసి వాళ్ళ ఆస్తులు ఉన్నాయి జప్తు చేసి అర్రాస్ పెట్టి ఆ పైసలు పేదలకు పంచితే ప్రతి ఒక్కరికి 10 లక్షలు వస్తాయి. దాంతో కులాలు డెవలప్ అవుతాయి. ప్రస్తుతము ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో కేసీఆర్ గారు దళిత బంధు కింద 17,700 కోట్లు మంజూరు చేసినారు. మరి దళిత బంధు కింద ఇంత మంజూరు చేసినప్పుడు బీసీ బంధు దేని గురించైనా మీకు ఏమన్నా? బీసీలో దళిత బంధు పెట్టినట్టే బీసీ బంధు పథకం పెట్టాలి, ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని దాదాపు ఆగస్టు నెల లోపల 6 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి కలెక్టరేట్ ముట్టడి చేశాం. ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్లో 6 సార్లు ధర్నాలు చేశాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి అసెంబ్లీలో చెప్పాడు, మేము వచ్చినప్పుడు చెప్పాడు కృష్ణయ్య గారు, ఈసారి నేను ఖచ్చితంగా బీసీ బంధు పథకం పెడతా. ఇప్పుడు మొదట దళితులకు పెడతా, కొన్ని రోజులకు నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు పెడతాను. సరే అని ఉద్యమాన్ని విరమించాం. మొన్న మళ్ళా అసెంబ్లీలో కలిసి ఇప్పుడు అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లో బీసీ బంధు పథకం ప్రస్తావన లేదు. బడ్జెట్ పెంచారు కొంత 5,700 కోట్లకు. ఇది సరిపోదు, బీసీ బంధు పథకం ప్రకటించమని అడిగితే ఇంతవరకు స్పందన లేదు. సరే ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ దఫా బీసీ బంధు పథకంకు ఈ సంవత్సరం నుంచి ప్రారంభించాలి. మన ధనిక రాష్ట్రం 20,000 కోట్లు దక్షిణ వారికి పెట్టు, 4 ఏళ్ళ ప్రతి బీసీ కుటుంబానికి వచ్చేస్తుంది. అదే మా బీసీల ప్రభుత్వం ఉంటే ప్రతి కుటుంబానికి 10 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చేటోళ్ళం. ప్రతి ఏళ్ళలో నిరుద్యోగికి ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం, ప్రతి ఒక్కరికి బంగ్లా కట్టించేటోళ్ళం, ప్రతి ఒక్కరిని కారు తిప్పేటోళ్ళం. ప్రపంచాన్ని తిరుగుతలేరా? అమెరికా, రష్యా, చైనా, జపాన్ అనే జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలు లాంటి దేశాల లోపల ప్రతి ఒక్కరు కాళ్ళలో తిరుగుతున్నారు, బంగ్లాలు ఉన్నారు, విమానాల్లో తిరుగుతున్నారు. కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇక్కడ కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి? అంబానీ, ఆదాని, మైపురం రామేశ్వరరావు దగ్గర, రెడ్డి దగ్గర, మెగా కృష్ణారెడ్డి దగ్గర, వాళ్ళ దగ్గర లక్షల కోట్లు అయిపోయినాయి. పేదల దగ్గర చిప్పొచ్చి అంత డబ్బు వాళ్ళు ఎట్లా సంపాదించారంట? ప్రభుత్వంతో కుమ్మక్కై కాంట్రాక్టులు చేసి ఆ డబ్బు సంపాదించారు. అది ప్రజల సొమ్ము. రేపు బీసీల రాజ్యం వచ్చినా, భోజన రాజ్యం వచ్చినా ఆ డబ్బంతా కూడా తీసుకొని పేదలకు పంచిపిస్తారు. అంతా ఎందుకు? ఎవరి డబ్బు? అధికారం అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు, అధికారం, ప్రతిపక్షాలు అన్ని కుమ్మక్కైతే ప్రతిపక్షాలు ఏడున్నాయి? ప్రజల సమస్యల గురించి ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఒక్క ప్రతిపక్షం నిరుద్యోగుల గురించి కానీ, ఇట్లాంటి కుంభకోణాల గురించి కానీ, ఈ విధంగా దోపిడీ జరుగుతున్న దోపిడీ గురించి కానీ ప్రశ్నించకుండా చందాల మీద బతుకుంటా ప్రతిపక్షాలు. ఇప్పుడు కేసీఆర్ గారు కొత్తగా జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. 80,000 390
70,000. దాని గురించి మీ స్పందన ఏంటి? అంటే జాబులు భర్తీ చేయాలని చెప్పి మేము చాలా రోజులుగా పోరాడుతున్నాం. నేను దాదాపు 168 సార్లు ఈ 7 ఏళ్ల కాలంలో, అంటే ఇప్పటికి 1000 సార్లు అయింది, కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 122 సార్లు మన పిల్లలు లెక్క పెట్టి తీసుకెళ్ళి ఎన్నిసార్లు ధర్నాలు మీటింగ్లు అయినాయి. 168 సార్లు అయింది. ఇంకెక్కువ ఉంటాయి కానీ పిల్లలకి రికార్డు ఒకలేదు. ఇంత చేసాం. దీనికి ప్రభుత్వం స్పందించి ఇక ఇది నిరుద్యోగ లోపలికి కృష్ణయ్య గారు బాగా రెచ్చగొడుతున్నాడని చెప్పి నేను ఉద్యోగాలు భర్తీ ముఖ్యమంత్రి రెస్పాన్స్ అయ్యి ఉద్యోగాలు భర్తీ చేస్తాను అనౌన్స్ చేశారు. అందుకు ముఖ్యమంత్రి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఒకే తప్ప 70,000 ఉద్యోగాలు అనౌన్స్ చేయడం చిన్న విషయం కాదు. నేను 45 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నాను ఉద్యోగాల గురించి. బీచ్లకు హాస్టల్ పెట్టాలని, గురుకుల పాఠశాలలు పెట్టాలని, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని, ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలని పోరాటాలు చేసి విజయం సాధించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా అనేక పోరాటాలు చేసి విజయం సాధించారు. అదే క్రమం లోపల ఇక్కడ కూడా చేస్తే ఒకేసారి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఇన్ని భర్తీ చేయలేదు. 30-40 ఎక్కువ. ఈయన ఒకేసారి 80 ప్రకటించారు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్ జాబులు లెక్కలు తీసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ పోయి ఒక్కొక్క ఆఫీసర్ని వందబెట్టి తీపిస్తారు లెక్కలు. అంటే ప్రస్తుతం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి మంచి తీపి కవరని మీరు అంటారు. నిరుద్యోగులకు తీపి కవర్ ఇది మంచిదే కదా. మేము నేను నాకు ఎజెండా ఉంది, జెండా లేదు, రాజకీయ ప్రయోజనాలు లేవు, ప్రజలకు మేలు జరిగిందని నేను అభినందిస్తాను. ప్రజల కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నాను కాబట్టి ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు ఉద్యోగాలు భర్తీ చేయడం వాళ్ళకి బాధ ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు భర్తీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత పెరగదు కదా. అట్లా ఆ కోణంలో చూస్తారు వాళ్ళు. ప్రజల లోపల అసంతృప్తి లేవాలి, వాళ్ళకి కష్టాలు ఉండాలని చూస్తారు అధికారం మార్పు కోసం. మేము చదవడం మా జాతి ప్రజలకు ఉద్యోగాలు, మా జాతి ప్రజలు చదువుకోవాలి, వీళ్ళు అభివృద్ధి చెందాలని కోణంలో మేము చూస్తాం. కాబట్టి ఈ అంశాన్ని మేము చాలా విజయకరంగా ఫీల్ అవుతాం. నిరుద్యోగులకు తీపి కబురు అంటారు 100%. తప్పనిసరి తీపి కబురు. దానిలో ఎలాంటివి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ వాచ్ పెట్టి సెటిల్ చేస్తాం డిపార్ట్మెంట్లన్నీ. ఈ జాబ్స్ అన్ని కూడా కరెక్ట్ వస్తాయా? మళ్ళా అప్ అండ్ డౌన్ అది రాజకీయం నాకు తెలిసిన వారికి ఎంపీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఆనెస్ట్ ఆఫీసర్, ఎవరికి లొంగేటోడు కాదు, కరప్షన్ ఉండదు ఆయన దగ్గర. అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్యూర్ మెరిట్ కమ్ రోస్టర్. మెరిట్ మీద బీసీలకు మెరిటే కానీ, ఎస్సీ ఎస్టీలకు మెరిటే కానీ, జనరల్ మెరిట్ కానీ ఆ విధంగా భర్తీ చేస్తే అందరూ సందేహానికి కావాలి. మిగతా టీచర్ పోస్టులను జిల్లా డిఎస్సీ ద్వారా భర్తీ చేయమని అడుగుతున్నాం. గతంలో ఉన్న వారికి వాటిలో కూడా ఏం అవకాశం ఉండదు. జిల్లా కలెక్టర్ స్ట్రిక్ట్ ఉంటారు, కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది, ఎన్ని మార్కులు ఎవరికి వచ్చిన అభ్యర్థులకు తెలుస్తాయి. సో ఫుల్ ప్రూఫ్ అని ఉంటాయి తప్ప ఎలాంటి అవకాశం లేదు. పర్సంటేజ్ని బట్టే జాబ్స్ ఉంటాయి అంటారు. మెరిట్ మీదనే జాబ్ ఉంటుంది. వాళ్ళు రాష్ట్ర ప్రతిభను బట్టే జాబ్లు వస్తాయి. లేకపోతే ఎక్కడికెక్కడ మేము చూస్తాం. ప్రతిభను బట్టి ఉంటాయా, ప్రయత్నాన్ని బట్టి ఉంటాయా? ప్రతిభను బట్టే ఉంటాయి, ప్రయత్నాన్ని బట్టి ఉండవు. గతంలో అర్థమైంది, గతంలో ఉండేది. కానీ మేము 2000 నుంచి ఇంటర్వ్యూలు తీసేపించాం, గ్రూప్ 4లో తీసేపించాం, ఎస్ఐలకు తీసేపించాం, టీచర్లకు నుండి అవిటిని కొట్లాడి తీసేపించిన, గ్రూప్ 2 కూడా ఇంటర్వ్యూలు తీసేసాం. ఇంటర్వ్యూలు ఉంటే తప్పనిసరి రికమెండ్ నడుస్తుంది. అదైనా మార్జినల్ ఉంటుంది, పెద్ద ఎత్తున ప్రభావితం చేసేటట్టు ఉండదు. ఇప్పుడు 10%, 15% ఇంటర్వ్యూకి ఉంటుంది, 85% మార్కులు రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఆ స్కోప్ ఉండదు. మేము కూడా ఎక్కడికక్కడ వాచ్ చేస్తాం. ఎక్కడ కూడా అవకతవకలు పాల్పడితే వాళ్ళు తోలు తీపిస్తారని చెప్పి హెచ్చరిస్తాం. ఇప్పుడు 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత మన రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నది? ఈ పార్టీలకి మేము వ్యతిరేకం. వీళ్ళన్నీ దోపిడీ పార్టీలు, దొంగల పార్టీలు, బీసీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి వ్యతిరేక పార్టీలు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వము మేమేమంటున్నాం, కేంద్రంలో బీసీలకు బడ్జెట్ ఎంత ఇచ్చారు? 1400. సిగ్గుండాలి, ఇవ్వలేదు. మంత్రిత్వ శాఖ పెట్టలేదు, రిజర్వేషన్లు పెంచలేదు. బీసీలకు ఏం చేయకుండా మీరు ఓట్లు వేయండి, దేవునికి మొక్కనేటువంటి విధంగా ఉండడం ఏమన్నా న్యాయం ఉందా? భారతదేశంలో భారత మాత పుత్రులం, మేము విదేశీయులం కాము, భారత మాత ముందు బిడ్డలం, చిన్న కొడుకులకు కిస్సా ఇస్తలేరు వీళ్ళు. అందుకే మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మాట ఇచ్చే వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలతో పోరాడతాం, గల్లా బట్టి వసూలు చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి బీసీ సంఘాలు ఏమున్నా మాకు ఆర్ కృష్ణయ్య మా వెంట ఉన్నాడు అన్న ధీమా
మన స్టూడెంట్లలో ఉంది, ఇప్పుడు నిరుద్యోగులకు ఉన్నది. వాళ్ళందరూ చాలామంది మీ మీదనే ఆశ పెట్టుకున్నారు. అంటే జాబ్స్ క్రియాశీలంగా రావాలి, మీరు అన్నట్టు ప్రయత్నంతో కాకుండా పర్సెంటేజ్తోనే రావాలి, ప్రతిభతోనే రావాలి అని అన్నారు. అది ఖచ్చితంగా జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్స్ కూడా మెరిట్ మార్కులు ఉంటాయి, రాత పరీక్ష ఉంటుంది. అక్కడ ప్రూఫ్గా అక్కడ మార్కులు పెడతారు. మార్కులు మెరిట్ మీద వచ్చిన వాళ్ళను 50% మెరిట్ మీద నిలుపుతారు. తర్వాత రిజర్వేషన్ల శాతం ప్రకారం అట్లా భర్తీ చేస్తారు. అవి ఎందుకంటే ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా అభ్యర్థులు వాచ్ చేస్తుంటారు. నేను ఇంత రాష్ట్రం, నాకు ఇన్ని మార్కులు వస్తాయి. ప్రతి అభ్యర్థి పరీక్ష రాయంలో ఎన్ని మార్కులు వస్తాయి తెలుస్తుంది వాళ్ళకి. రెండవది వెరిఫై చేసేటటువంటి విధానం కూడా ప్రవేశపెట్టాము మేము. పేపర్లు చూసి కూడా మార్కులు లెక్క పెట్టుకుందన్న విధానం ప్రవేశపెట్టాము. కాబట్టి చాలా వరకు మినిమైజ్ అయిపోయింది కరప్షన్, మిస్యూజ్, కరప్షన్ అంతా కూడా మినిమైజ్ అయింది. ఏమన్నా ఉంటే ఇంటర్వ్యూలన్నీ కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది లైట్గా, అది కూడా టోటల్ ప్రభావితం చేయలేరు. అందుకే ఇక్కడ కూడా రాజపడినటువంటిది ఉంటుంది. వీపై ఛానల్ ప్రజల ఛానల్ నిష్పక్షపాతంగా వార్తలను ప్రకటిస్తుంది. ఉద్యమ కార్యక్రమాలను కూడా ఎక్కడ ఉద్యమాలు జరిగినా, ఎక్కడ ప్రజా సమస్యల మీద ఉద్యమాలు జరిగినా అక్కడ ఆ ప్రజల యొక్క సమస్యలను పబ్లిసిటీ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ నిష్పక్షపాతంగా వేస్తున్నాయి. చాలా ఛానళ్ళు పార్టీలకు అనుబంధంగా, రాజకీయ నాయకులకు అనుబంధంగా, అగ్రకుల పద్ధతులకు అనుకూలంగా ఈ ఛానళ్ళన్నీ ఉన్నాయి. కానీ వీఫై అట్లా లేదు. చాలా నిష్పక్షపాతంగా ప్రజల సమస్యలను ఎక్కడ మేము ధర్నాలు చేసినా, మీటింగ్ చేసినా వీఫై ఛానల్ వచ్చి వాడుతుంది. అక్కడ ప్రోగ్రామ్స్ ఎక్స్పోజ్ చేస్తుంది. నిరుద్యోగుల పక్షాన, బీసీల పక్షాన, నోరు లేనటువంటి మూగజీవుల పక్షాన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పక్షాన వాళ్ళ సమస్యలను వెలుగులోకి తెచ్చి వాళ్ళ జీవితంలో గుణాత్మకమైన, పరిణామాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలని చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఛానల్ వీఫై. థ్యాంక్ యూ సార్. ఇవే అండి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మన గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి, కృష్ణయ్య గారు కొత్త పార్టీ పెడతాన్న దాని గురించి, ఇంకా చాలా సార్ గారు మనకు చాలా క్లుప్తంగా చెప్పారు. విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, ఎవరికైనా ఇప్పుడు వచ్చే జాబ్స్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా ప్రయత్నాలు లేకుండా పర్సెంటేజ్తోనే కరెక్ట్గా వాళ్ళకు జాబ్లు వస్తాయని కృష్ణయ్య గారు చెప్పారు. థ్యాంక్ యూ అండి. నేను శ్రీనివాస్ గౌడ్, వీఫై రిపోర్టర్, కెమెరామెన్ సంపత్.